హాయ్, దిస్ ఇస్ నివేదిత. ఈరోజు నా బర్త్డే. ఈ వీడియో మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఎందుకంటే ఫస్ట్ టైం అమ్మ లేకుండా బర్త్డే జరుపుకుంటున్నాను. ఎందుకని చెప్తున్నాను, ఈ వీడియో ఎందుకు షేర్ చేస్తున్నానంటే, మనం పుట్టినప్పటి నుంచి అందరు పేరెంట్స్ ప్రెషర్ పెడతారు, ఇలా చదువుకోవాలి, ఇలాంటి పొజిషన్కి వెళ్ళాలి, అది ఇది అని ప్రెషర్ పెట్టండి. కానీ వాళ్ళకి ఎలా ఇష్టమైతే అలా వదిలేసేయండి. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, నేను పుట్టినప్పటి నుంచి చాలా కష్టాలు చూశాను. ఎట్లా అంటే నా డిగ్రీ, నా చదువంతా నేను జాబ్ చేస్తూనే కంప్లీట్ చేశాననమాట. చదువుకునే టైంలో నాకు ఫిఫ్త్ స్టాండర్డ్‌లో చాలా బాగా గుర్తుంది. ఒక అమ్మాయికి 97% వస్తే కూడా వాళ్ళ నాన్న ఇంకా 3 మార్క్స్ ఎందుకు తీసుకొని రాలేదని తిట్టారనమాట. మా అమ్మ నాకు జస్ట్ 37 మార్క్స్ వచ్చింది. జస్ట్ పాస్ అయ్యానంతే. ఇమ్మీడియేట్‌గా పక్కన బేకరీకి తీసుకెళ్ళి జ్యూస్, కేక్, మాజా ఆహ్, తాపిచ్చిందనమాట. నాకు ఎంత ఫేవరెట్ అంటే మా అమ్మ ఇలాంటి దాంట్లో వదలలేదని లేదు. కుకింగ్ కాంపిటీషన్, రంగోలీ కాంపిటీషన్, సింగింగ్, డాన్సింగ్, ఇట్లా నేను అబ్సెంట్ అయినా కూడా మా టీచర్స్ తను పార్టిసిపేట్ చేస్తుంది అని ఖచ్చితంగా నేమ్స్ రాసేసుకునేవాళ్ళు. అంత ఎంకరేజ్ చేసేదనమాట. ప్రతి దాంట్లో ఉండాలి నువ్వు, ప్రతిదీ నేర్చుకోవాలి. చాలా ఎంకరేజ్మెంట్ చేస్తూ నేను ఇప్పుడు టెలికాలర్గా వర్క్ చేశాను, టీచర్గా వర్క్ చేశాను, సేల్స్ ఫీల్డ్లో ఉన్నాను, ఇప్పుడు యాంకరింగ్ చేస్తున్నాను. ఒక్క దాంట్లో కాకుండా ప్రతి దాంట్లో ఉన్నాను అనమాట. ఇప్పుడు అమ్మ లేకుంటే ఎలా లీడ్ చేస్తున్నానంటే, ముందు నుంచి తను ఏం నేర్పించుకుని వచ్చింది కదా, నాకు ఎంత ఎంకరేజ్మెంట్, ఎంత స్ట్రాంగ్గా పెంచింది కదా, దానివల్లే నేను ఇలా ఈరోజు ఉన్నానన్నమాట. వితౌట్ అమ్మ ఐఎమ్ లీడింగ్ మై లైఫ్ హ్యాపీలీ. బట్ ఏమంటే చాలా ఖచ్చితంగా ఉంటుంది రిగ్రెట్, అమ్మ లేకుండా ఎలా ఉండాలి అని. ఖచ్చితంగా నేను మిస్ అవుతున్నాను తనని, చాలా అంటే చాలా మిస్ అవుతున్నాను. తను ఫోర్ హెడ్ కిస్ లేకుండా నేను నా బర్త్డే ఇన్కంప్లీట్. అసలు నాకు ఫస్ట్ విష్ తనే చెప్పేది, కిస్ చేసి లేపేది అనమాట. అలా అనమాట. సో ఎవ్రీవన్, మీ పిల్లలకి స్ట్రాంగ్గా పెంచండి, మోటివేట్ చేస్తూ ఉండండి. ప్రతిదీ మీ మీద డిపెండ్ అయ్యేలా నేర్పించకండి. వాళ్ళకి చాలా స్ట్రాంగ్గా ఉండాలని నేర్పించండి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ నివేదిత. థ్యాంక్ యూ.